టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు మనతో తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ డాక్టర్ లయన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు ఉన్నారు. రిపబ్లిక్ డే మీద సార్ అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, రిపబ్లిక్ డే మీద మీ అభిప్రాయం తెలపండి. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ, అలాగే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మా సభ్యులకు, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉన్న మా కమిటీ మెంబర్స్కి, మా వైస్ చైర్మన్లకు, సెక్రటరీలకు, అలాగే సభ్యులకు, ఫిలిం ఛాంబర్లో తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉన్న 24 క్రాఫ్ట్స్ మెంబర్స్కి, మా స్టాఫ్ యాంకర్లకు, డైరెక్టర్లకు, అలాగే కెమెరామెన్లకు అందరికీ ఈ రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మా ఛాంబర్ ద్వారా చాలా మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. మా వైస్ చైర్మన్ గురురాజు గారు, జేవిఆర్ గారు, అలాగే మా కొత్తగా ఈరోజే అనౌన్స్ చేయమని చెప్పిన మా అడ్వకేట్ ప్రసాద్ గారు, వరప్రసాద్ గారు, త్వరలో మా ఎలక్షన్స్ ఉన్నాయి, దానిలో వాళ్ళని చేద్దామనుకుంటున్నాము. నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి, అందరికి కొత్త కార్డ్స్ ఇస్తున్నాము, కొత్త ఐడి కార్డులు ఇస్తున్నాము. ఫ్యూచర్లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ని చాలా పై ఎత్తుకు తీసుకెళ్లాలనేది మా కోరిక. మేము మొన్న 4 రోజుల క్రితం కూడా చాలామంది మినిస్టర్స్ని కూడా కలవడం జరిగింది. అంటే ఈ ఇండస్ట్రీలో తెలంగాణ ఫిలిం ఛాంబర్కు ఒక గుర్తింపు తెచ్చి, అలాగే దాని ద్వారా మెంబర్స్ అందరికీ సదుపాయం కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నాం. మా మెంబర్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు, అలాగే మా కమిటీ మెంబర్స్ కూడా అందరు సపోర్టివ్గా ఉన్నారు. తప్పకుండా ఈ సంవత్సరం 2024లో మాకు ఒక మంచి లెవెల్లో ఈ ఛాంబర్ నిలబెట్టడానికి మేము అందరం కృషి చేస్తున్నాం. దానికి అందరి సహకారం చాలా ఎక్కువగా ఉంది. దానికి ముఖ్యంగా మా మేడం నౌకర్ షేక్ మేడం గారు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మేము ఆఫీస్ కూడా ఇక్కడ రోడ్ నెంబర్ 10 బిల్డింగ్లో, హీరా బిల్డింగ్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఇక నుండి ప్రతి విషయాన్ని అందరం చర్చించి బాగా చేయాలని మా కోరిక. ఫస్ట్ టైం ఇప్పుడు దుబాయ్లో, అలాగే ఇండియాలో కూడా నంది అవార్డు చేయాలనేది దాని మీద మేము రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. తప్పకుండా ఏప్రిల్ మేలో కంపల్సరీగా ఉంటుంది. అందరికీ ఇవ్వాలనేది, సౌత్ ఇండియా ఇవ్వాలనేది కోరిక. ఈరోజు మేడం గారు మాట్లాడుతూ చెప్పారు ఏంటంటే, అసలు ఇండియాలో ఆల్ ఇండియా చేద్దామని అన్నారు. ఒకవేళ అదే జరిగితే ఫస్ట్ టైం ఇండియాలో చేస్తే నెక్స్ట్ దుబాయ్లో చేయాలనుకుంటున్నాం. దీనికి బాగా సహకరిస్తున్న మా జేవిఆర్ గారికి, అలాగే మా గురురాజు గారికి, అలాగే ఇంకా కమిటీ సెక్రటరీలకు, ఇంకా తక్కిన మెంబర్స్ అందరికీ మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో మీ ప్రతాని రామకృష్ణ గౌడ్, చైర్మన్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. నమస్తే. చూసారు కదండి ఈ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ మానస యాంకర్, టీఎఫ్సీసీ. థ్యాంక్ యూ.